అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు. ఈరోజు సామ్యూయేలు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎందుకు సామ్యూయేలు రాత్రంతా ప్రార్థన ఎందుకు చేయాలి? రాత్రంతా ఎంతో దుఃఖముతోనూ, ఎంతో వేదనతోనూ, ఎంతో బాధతోనూ, మరి ప్రజల కష్టమే తన కష్టంగా, ప్రజలు బాగుండాలని, ప్రజలు దీవించబడాలని, ప్రజలు ఆశీర్వదించబడాలని, సృష్టికర్తను తెలుసుకోవాలని, సృష్టికర్త మార్గంలో నడవాలని, సృష్టికర్త మాట వింటే ప్రతి ఒక్కరు దీవించబడతారని, సృష్టికర్త మాట వింటే ఇంట్లో వారి హృదయంలో శాంతి, వారి హృదయంలో సమాధానం ఉంటుందని మరి ఎరిగిన సామ్యూయేలు త్రోవ తప్పిపోతున్న మరి సౌలు కొరకు రాత్రంతా ప్రార్థన చేశాడండి. ఎవరో సామ్యూయేలు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడనేది ఇప్పుడు మనము వాక్యం లోపలికి మనం వెళ్తున్నాం. మొదటి సామ్యూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, ఒకానొక దినాన్న సామ్యూయేలు దగ్గరికి దేవుడు వచ్చాడు. సామ్యూయేలు దగ్గరికి దేవుడు వచ్చి ఆ దేవుడు సామ్యూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అమాలీకుల దగ్గరికి వెళ్ళి అమాలీకుల్ని ఎవ్వరిని కూడా ఉంచకుండా మొత్తం నిర్మూలం చేయమని దేవుడు సామ్యూయేలుతో చెప్పాడు. సామ్యూయేలుతో ఏమని చెప్పాడంటే, అక్కడ ఏది ఉండొద్దు, ఏది కూడా ఉండటానికి వీల్లేదు. వాళ్ళ పిల్లలు ఉండొద్దు, వారి మగవాళ్ళు ఎవరో బ్రతకటానికి వీల్లేదు, స్త్రీల్లో ఎవరు కూడా బ్రతకటానికి వీల్లేదు, చిన్నపిల్లల్లో ఎవరు బ్రతకటానికి వీల్లేదు. రెండోది, వారు పశువులు, వారు గొర్రెలు, వారి ఎడ్లు అన్నీ నిర్మూలం చేయమని దేవుడు స్వయంగా సామ్యూయేలుతో చెప్పాడు. సామ్యూయేలుతో చెప్పినప్పుడు సామ్యూయేలు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఒకనొక దినాన్నే ఇప్పుడు సౌలు దగ్గరికి వచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు. నిన్ను దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలుసా అన్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎవరిని? సౌలుని. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? గాడిదలు కాసుకున్న సౌలుని దేవుడు తీసుకొచ్చాడు. అంటే ఈరోజు కూడా నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? తిండి లేక ఇబ్బంది పడుతున్న స్థితిలో నుంచి, చనిపోతున్న స్థితిలో నుంచి, ఇంట్లో విడిపోతున్న కుటుంబాలను దేవుడు కలుపుతూ, చచ్చిపోదామని రైలు పట్టాల మీదకి వెళ్ళిన నిన్ను, భర్త మారడు అన్న నిన్ను మార్చాడు. ఇంట్లో అసమాధానం ఉంది, ఇంట్లో నరకంగా ఉన్నావు, తింటాకు కూడు లేని పరిస్థితి, నిద్ర లేకున్న రోజులు, మరణ పడకల అంచుల దగ్గరికి వెళ్ళిపోతున్న నిన్ను దేవుడు తీసుకొస్తూ వచ్చాడు. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేస్తూ చేస్తూ, తిండి లేక అల్లాడిపోతున్న నీ జీవితంలో, డ్యూటీ లేక అటు ఇటు తిరుగుతున్న నీ జీవితంలో, గర్భఫలం లేక ఎంతో అపనిందలతో ఉన్న నీ జీవితంలో, ఉద్యోగం లేక ఎంతో ఇటు తిరుగుతున్న నీ జీవితంలో, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల్లో నుంచి నా దేవుడు నిన్ను తీసుకొచ్చి ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టాడు. నిలబడినప్పుడు నువ్వు ఎలాగుండాలి? అప్పులు ఎక్కువైపోతున్న సమయంలో ఈరోజు అప్పిచ్చే రీతిలో నా దేవుడు నిన్ను దీవించాడు. ఎక్కడి నుండి దేవుడు తీసుకొచ్చాడు? ఇప్పుడు ఎక్కడున్నావో, ఇప్పుడు నువ్వు దేవుడు మాట వింటున్నావా లేదు నీకు తెలియట్లేదు. దేవుడి మీద విశ్వాసం నీకు ఉండలేదు, దేవుడి మీద నువ్వు ఆధారపడతలేదు, కృతజ్ఞత కలిగిన మనసు నీకు ఉండలేదు, నిర్లక్ష్య స్వభావం నీలో పెరుగుతూనే ఉంటుంది. లోకాశల వైపే చూస్తున్నావు, విలువైన సమయము దేవుడితో గడపటం లేదు. సెల్ ఫోను మీదే నువ్వు ఆధారపడుతున్నావు. ఎందుకు ఆత్మీయ జీవితం పాడు చేసుకుంటున్నావు? ఎందుకు ఆత్మీయ జీవితంలో ఎందుకు నిలబడటం లేదు?
దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఏమని చెప్పాడు, అమాలీకుల్లో ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు. అంటే నీ హృదయంలో అమాలీకులు అంటే ఈ లోక సంబంధమైనది నీలో ఏది కూడా ఉండొద్దు. శరీర సంబంధమైన ఆలోచన నీకు రావద్దు. శరీర సంబంధమైన మనసు మీద నువ్వు పెట్టుకోవద్దు. శరీర సంబంధమైన మనుషుల మీద నువ్వు ఆధారపడొద్దు. శరీర సంబంధమైన మనుషులతో నువ్వు ఆలోచన కలిగి ఉండొద్దు. వారి ఆలోచన కూడా నువ్వు తీసుకోవద్దు. నీకేది కావాలన్న దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆలోచన తీసుకో. వారి ఆలోచనలు వీరి ఆలోచనలు వద్దు. నీకు దేవుడు ఆలోచనకర్త నీకు ఇచ్చాడు. ఆలోచనకర్త దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆలోచించు. ఆయనే అలా కాదు ఇలా కాదు అలాగని ఆయన మనకి ఆలోచన ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. ఈరోజు చాలామంది దేవుడి దగ్గర ఆలోచన చేయకుండా, దేవుడి దగ్గర విచారణ చేయకుండా మనం ఎంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన పోగొట్టుకుంటున్నాం. అందుకని ఇప్పుడు శరీర సంబంధమైనది ఈ అమాలీకులని, ఈ శరీర సంబంధమైనది ఈ భూలోకంలో నీ హృదయంలో ఏది కూడా ఉండొద్దు. శపితమైనది ఏది కూడా ఉండొద్దు, పూర్తిగా తీసేయి అని దేవుడు ఎవరితో చెప్పాడు? సౌలుతో చెప్పాడు. అయితే సౌలు ఏం చేశాడంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సౌలు ఇక్కడ 15:4 మనం చూసినప్పుడు, అంతట సౌలు జనులను పోగు చేసి తెలాయిములో వారికి లెక్క పెట్టగా ఇజ్రాయిలు 2 లక్షల మంది ఉన్నారు. అయితే యోధా వారు 10,000 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎవరి కొరకు? అమాలీకుల కొరకు యుద్ధం చేయటానికి వెళ్తున్నాడు. అయితే రెండోది వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ 15:6 చదివినప్పుడు అక్కడ ఏం కనపడుతుందంటే, ఇజ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వీరు వారికి ఉపకారం చేసిరి గనుక అమాలీకులతో కూడా ఏంటండి, నేను మిమ్మలను నాశనం చేయకుండా మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని. ఎవరండి? ఏలీయులకు, కేనీయులకు ఎవరు ఉపకారం చేశారు? కేనీయులు. చూడండి, ఇక్కడ సౌలు ఇజ్రాయిల్కు ఉపకారం చేశారు. ఉపకారం చేసినందుకు ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు తెలుసా? కేనీయులకు, మీరు వాళ్ళతో ఉంటే మీరు చచ్చిపోతారు, వారితో ఉంటే మీరు చనిపోతారు, అందుకని మీరు అమాలీకులకు దూరంగా వెళ్ళిపోండి, అమాలీకులకి దూరంగా వెళ్ళిపోండి అని వర్తమానము పంపినప్పుడు కెనీనీయులు ఏమయ్యారంటే వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత చూడండి, సౌలు ఇజ్రాయిలుతో యుద్ధము సౌలు అమాలీకులతో యుద్ధము చేస్తున్నాడు. యుద్ధం చేసినప్పుడు ఈ 5వడికి యుద్ధం చేసినప్పుడు అక్కడున్న అందరిని హతమార్చుకుంటూ ఉన్నాడు. హతమార్చిన తర్వాత దేవుడు ముందే చెప్పాడు, ఏది కూడా బ్రతకొద్దు, అంతా నిర్మూలం చేసి రావాలి అని దేవుడు ముందే తెలియపరిచాడు. ఎవరికి? సౌలుకి. అయితే సౌలు ఏం చేశాడో తెలుసా? బక్కగా ఉన్న అన్నిటిని, బలహీనంగా ఉన్న అన్నిటిని, రోగంతో ఉన్న అన్నిటిని, ఎందుకు పనికిరాని అన్నిటిని చంపుకుంటూ వచ్చేసాడండి. పశువులన్నిటిని చంపుకుంటూ వచ్చేసాడు. అన్నిటిని నిర్మూలన చేసేసాడు. అయితే చేసిన తర్వాత అన్నిట్లు చేసేసి చూడండి, అమాలీకులు రాజు 15వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినప్పుడు, అమాలీకులు రాజు అయిన అగాగును ప్రాణాలతో పట్టుకున్నాడు.
ఇప్పుడు చక్కగా అంతా నేను బాగా చేసేసాను అనుకుంటున్నాడు. ఎవరో? దేవుడు చెప్పింది, సామ్యూయేలు చెప్పింది, దేవుడు చెప్పింది, దైవజనుడు చెప్పింది నేను 100% చక్కగా చేసేసాను అన్న సంతోషంతో ఉన్నాడు. ఎవరో? మొత్తం పూర్తి చేయలేదు. నీ దృష్టికి కూడా అలాగే అనుకుంటున్నా, నేను బాగా చేస్తున్నాను, నేను బాగా 5వ సంఘంలో నిలబడుతున్నాను, నేను అంత బాగా చేసేస్తున్నాను, నాకు 5వకి ఏది తప్పు లేదు, ఎంత కరెక్ట్గా దేవుడు చెప్పింది, దైవసేవకుడు చెప్పింది నేను చక్కగా చేస్తున్నాను అన్నట్టు సౌలు అనుకునేటట్లు మనం కూడా చాలామంది అలాగే అనుకుంటున్నాం. ఏదో ఒక లోపం నీలో కనపడుతుంది, ఏదో ఒక బలహీనత నీకు కనపడుతుంది. ఆ బలహీనతే నీ కుటుంబాన్ని శాంతి లేకుండా చేస్తుంది. ఆ బలహీనత, ఒక్క బలహీనతే నీ కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా చేసేస్తుంది. ఆ ఒక్క బలహీనతే దేవుడు ఇంటి బయట ఉంటున్నాడు, ఇంటి లోపలికి రావటం లేదు. అందుకనే ఇప్పుడు నువ్వు చక్కగా దేవుడు చెప్పిందల్లా నువ్వు చేసుకుంటే కోట్లు పెట్టినా దొరకలేని ఆనందం, ఇంత బంగారం మెళ్ళ వేసుకున్నా దొరకలేని ఆనందం, ఇంట్లో వజ్ర వైడూర్యాలు ఉన్నా కానీ వీటి కంటే దేవుడిచ్చే ఆనందం, సంతోషం చాలా గొప్పది. అందుకే నువ్వున్నంత సంతోషం, మరి క్రైస్తవులు ఉన్నంత సంతోషం, క్రైస్తవులు ఉన్నంత ధైర్యము ఆ భూమి మీద ఎవరు కూడా ఉండరు. అందుకే క్రైస్తవుడంటే చాలా జ్ఞానం ఉంటుందండి, చాలా జ్ఞానము దేవుడు వాళ్ళకి ఇస్తాడు. దేని ద్వారా ఇస్తాడంటే ప్రార్థన ద్వారానే మనం ఏదన్నా పొందుకోగలము. అందుకే సంఘంలో నేను 10 సార్లు చెబుతాను, ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, నిలబడండి. శుక్రవారం మన ప్రార్థన ఏంటి? మీరు నిలబడితేనే మీ పిల్లలు దీవించబడతారు. తల్లిగా నువ్వు నిలబడు, తండ్రిగా నువ్వు నిలబడు, ఉపవాసం ఉండు, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ తర్వాత నీ బిడ్డలను దేవుడే దీవిస్తాడు. నువ్వు చచ్చిపోతావు, నేను చనిపోతాను, భూమి మీద తల్లిదండ్రులు అన్న వాళ్ళు అందరూ చనిపోతారు, అందరూ ఉంటామా? కానీ నువ్వు చనిపోయినా కానీ నీ ఉపవాసం చచ్చిపోదు, నీ కానుక చచ్చిపోదు, నీ దశంభాగం చచ్చిపోదు, నువ్వు చేస్తున్న పరిచర్య చచ్చిపోదు. ఎప్పుడు నిలబడి ఉండేది ఏదండి? నువ్వు దేవుని సన్నిధిలో ఎంత పని చేస్తావో అంత నీ మీద, నీ కుటుంబం మీద ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే దేవుని అవకాశం వచ్చిందనుకోండి, దేవుని సన్నిధిలో గబగబ వెళ్ళిపోయి ఆ ఇస్త్రాకులు తీయటము, గబగబ వెళ్ళిపోయి ఆ చీపురుట్టుకుని ఊడ్చేయటము, ఆ బాత్రూంలు కడగటము, లేకపోతే చీపురుచ్చుకుని బయట తొడవటము, దేవుని సన్నిధిలో ఏ పరిచర్య ఉందో ఆ పరిచర్య నమ్మకంగా చేసుకో. అది నీకు ఆశీర్వాదము, నీ పిల్లలకు ఆశీర్వాదం. అది ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండేది. అది నువ్వు ఇల్లు అంత ఊడ్చుకున్నా అది ఆశీర్వాదం కాదు. నువ్వు అయితే ఎక్కడ పబ్లిక్లో ఎక్కడన్నా ఏ పని చేసినా అది ఆశీర్వాదం కాదు. కానీ దేవుని సన్నిధిలో నిలబడి ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో లెక్కింపబడిన ఆశీర్వాదం ఇదని దేవునితో తేటగా చెప్తున్నాడు. అందుకే దేవునితో ఎంత సావాసం చేస్తావో, దేవుని సన్నిధిలో ఎంత పరిచర్య చేస్తావో, ఎంత నమ్మకంగా ఉంటావో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని వాక్యమై ఉన్న దేవుడే తేటగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు అన్నిటిని చక్కగా చేసేసాను, అనుకునేది నేను చేసేసాను అని తనలో తానే తృప్తి పడిపోతున్నాడు. ఎవరో? సౌలు. ఈరోజు చాలామంది కూడా మనం అలాగనుకుంటాం, నేను బాగా చేసేస్తున్నాను, ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాను, శుక్రవారం చర్చికి వెళ్ళిపోతున్నాను, కానీ మనలో ఏదో ఒక లోపము ఉంటుంది. యవనస్తులు వచ్చాడు యేసయ్య దగ్గరికి, అయ్యా నేను పరలోకం చేరాలంటే ఏ పని చేయాలి, ఏ మంచి కార్యాలు చేయాలి అని అంటే మంచి కార్యాలన్నీ చెప్పాడు. దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే అయ్యా ఏమి నేను చేయట్లేదయ్యా అన్నాడు. అయితే నీకొక్కటి లోపం ఉంది. ఇతడు మనసంతా ఎక్కడుంది? ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అయితే దేవుడు హృదయాలను ఎరిగినవాడు కదా. మనం ఏం చేస్తాము? పై రూపాన్ని చూసి అమ్మా ఎంతో మంచోడు, ఎంతో మంచిదని మనమే ఏం చేస్తాము? ఇతరులకు సాక్ష్యం ఇచ్చేస్తాం.
తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమెతో నువ్వు స్నేహం చేసిన తర్వాత ఇతనితో స్నేహం చేశాక అయ్యి బాబోయ్ వాడంత మంచోడు లేడు, నువ్వే కదా మంచోడు అన్నావు, మళ్ళీ నువ్వే కదా చెడ్డోడు అంటున్నావు, తెలియక నువ్వేమన్నావు మంచోడు అన్నావు. ఐదవుడికి ఇప్పుడు హృదయంలో ఉన్నదంతా బయట పెట్టాక ఆ వ్యక్తి ఇప్పుడు చెడ్డోడైపోయాడు. ఏ వ్యక్తి నేను అంటాను భూమి మీద మంచోడు కాదు, మంచివాడంటే నా యేసు తప్ప ఇంకొకడు భూమి మీద లేడు. ఎలాంటి వ్యక్తి అయినా సరే ఏదో ఒక లోపం ఉంటుంది. అయ్యా నువ్వు మంచివాడవు, మంచి కార్యాలు చెయ్యాలి, మంచి కార్యాలు ఏం చెయ్యాలయ్యా అంటే అన్నీ చెప్పిన తర్వాత యవ్వనస్తు అన్నీ మంచిగా చేశానన్నాడు. అయితే నీకు ఒకటి మాత్రం తక్కువ ఉంది, నీ ధనం అమ్మేసి బేదలకి పంచిపెట్టేసి ఇప్పుడు నా దగ్గరికి రా అన్నాడు. ఆ యవ్వనస్తుడికి ఎప్పుడు ఆ మాట చెప్పాడో యేసయ్య ముఖము అంతకుముందు కలకల్లాడుతూ నవ్వుతూ ఉన్న ఆ ముఖమే ఇప్పుడు ముఖమంతా కోపంతోనూ బాధతోనూ చిన్న బుచ్చుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడంటండి. ఈరోజు ఇప్పుడు అతనిలో ఏముంది, లోపం ఉంది. అయితే అప్పటికి అతడేమనుకున్నాడు, అన్నీ కరెక్ట్ అనుకుంటున్నాడు, నేను కరెక్ట్గా చేస్తాను, నాకు పరలోకం ఉంది. ఈరోజు ఏ లోపం ఉందో దేవుడు నీ ముందు పెడుతున్నాడు. ఆ లోపాలు సరిచేసుకో, దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు, లేకపోతే నిన్ను చూసి ఏడవలసి వస్తుంది. దేవుడు అంటే నిన్ను చూసి పశ్చాత్తాపడతాడు, బాధపడతాడు. అందుకని ఇప్పుడు వాక్యమై ఉన్న ఆ దేవుడే నీతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అన్నీ బాగా చేసేసిన అన్నీ అనుకున్న సమయంలో ఇప్పుడు దేవుడు సామ్యూల్ని రెండోసారి పిలిచాడు. ఇప్పుడు పిలిచి సామ్యూలుతో మాట్లాడుతున్నాడు. ఎవరో దేవుడు సామ్యూలుతో మాట్లాడుతుంటే ఏమని మాట్లాడుతున్నాడు, ఇక్కడ 10వ వచనం మనం చూసుకుందాం. 15 మొదటి సామ్యూలు 15:10. అప్పుడు యెహోవా వాక్కు సామ్యూలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను. అందుకు సామ్యూలు ఆమేన్ ఇజ్రాయిల్ మీద రాజుగా నియమించినందుకు, ఎందుకు ఇతన్ని రాజుగా నియమించాను అని, నా మాట వింటారు కదా నేను రాజుగా నియమించాను, ఇప్పుడు నేను చెప్పింది చేయట్లేదు అని దేవుడి పశ్చాత్తాపంతో బాధపడుతున్నాడంట. తన బాధనంతా ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడో, అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఎవరికే? సామ్యూలుకు తెలీదు. ఇప్పుడు సామ్యూలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరినీ దేవుడు దర్శిస్తున్నాడు. అయితే ఇప్పుడు జాగ్రత్త మన ఆలకిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరు దర్శిస్తున్నాడు. అయితే ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. ఇక్కడికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు చూడండి 7వ వచనానికి మనం వద్దాం. ఇప్పుడు 15:7లోకి రండి, వెనక తిరగేయండి. తరువాత సౌలు అమాలేకీయులను షూరు వరకు తరిమి హతము చేసిరి. అమాలేకు రాజైన అగాగును ప్రాణంతో పట్టుకునిరి. జనులందరి కత్తి చేత నిర్మూలం చేసిని. అయితే సౌలును జనులను కూడి అగాగును గొర్రెల్లోను ఎడ్లలోను కురువిన గొర్రె పిల్లలను మొదలైన వాటిని మంచి వాటినల్లా చంపకుండా అలాగే ఉంచేసాడంట. అంటే చూడండి, దేవుడు ఒకటి చెప్తే ఇతడు సొంత ఆలోచన పెడుతున్నాడు. నా వైపు చూడండి, సొంత చిత్తం చేస్తున్నాడు. అంతకుముందు బాగా దేవుడు చెప్పింది, దైవజనుడు చెప్పింది చేసేసేవాడు ఎవరో? సౌలు.
ఆ దేవుడు చెప్పింది చేసినన్ని దైవజనుడు దేవుడు సామ్యేలుతో చెప్తే సామ్యేలు చూడండి సౌలుతో చెబుతుంటే సౌలు ఏం చేసేవాడు, ఏది చూడండి ఆపకుండా ప్రతీది క్రమంగా తన సొంత చిత్తం కాకుండా తన సొంత నిర్ణయం కాకుండా దైవజనుడు చెప్పింది చెప్పినట్లు చేస్తుండేవాడు. దైవజనుడు చెప్పింది చెప్పినట్లు చేసి కొద్ది దేవుడు ఆలోచన ఇతని మీద ఉండేది, దేవుడు బలం ఇతని మీద ఉండేది, దేవుని ఆశీర్వాదం ఇతని మీద ఉండేది, దేవుడు ఆలోచన ఇతని మీద ఉండేది. అందుకే దైవజనుడు చెప్పింది చెయ్యాలి. సంఘంలో నీకేది కూడా తక్కువ ఉండదు, ఏది కూడా తక్కువ ఉండదండి. నువ్వు దైవజనుడు దేవుడు ఏది చెప్పాడో చెయ్యి. ఇప్పుడు దైవజనుడు చెప్పిందల్లా చేస్తూ ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఏం చేశాడు, తన సొంత చిత్తము, తన సొంత నిర్ణయాలు, భయం లేదు, భక్తి లేదు, క్రమం లేదు, మర్యాద లేదు, ఏం కాదని ఒక నిర్లక్ష్యము, ఒక గర్వము ఆమేన్ వచ్చేస్తుంది. ఈరోజు చాలామంది కూడా మన ఇదే జరుగుతుంది. ఏం కాదు, ఏమవ్వదు, ఏమవుతుంది, చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది, వర్షం వచ్చిందని సంగతి తెలీదా, చుట్టాలు వచ్చారు వెళ్ళకపోతే ఏమవుతుంది, ఆమె ఈరోజు చాలా పని ఉన్నది వెళ్ళకపోతే ఏమవుతుంది, పనులు ఖాళీ ఉన్నప్పుడు వెళ్దాం. ఇదే నిర్లక్ష్యము మనల్ని ఆశీర్వాదం అంతా పోగొట్టేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరి దేవుడు దర్శిస్తున్నాడు. అయితే నిర్మలము చేయక కడగా నుంచి అంటే వాటిని ఏం చేశాడు, ఒక ప్రత్యేకంగా పక్కన పెట్టేశాడు. బలహీనమన్నిటిలోమో చంపేశాడు, కొవ్వు పెట్టిని బలంగా ఉన్నవన్నిటిలోమో ఒక పక్కన పెట్టేశాడు. పనికి రాని నీచ పశువులన్నిటిలో ఏం చేశాడు, నిర్మూలం చేసేసాడు. ఆమేన్. ఈ సంగతి అంతా సామ్యూయేలు ఏమనుకున్నాడు, దేవుడు చెప్పింది నేను చెప్పేశాను, ఐదవుడు సౌలు అంత బాగా చేసేస్తాడో అని అనుకుంటున్నాడు. ఎవరో సామ్యూయేలు. నేను కూడా అలాగే అనుకుంటాను. ఆమేన్. చేసేస్తానని ఇక్కడ అనుకుంటాం, బయటికి వెళ్ళాక చెయ్యి. అందుకే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నేను చెప్పిందల్లా చేసేస్తున్నాడు సౌలు ఇదవుడికి అని అనుకుంటుంటే అప్పుడు దేవుడు సామ్యూయేలు దగ్గరికి వచ్చి ఎంత చెప్తున్నాడు. ఆమేన్. అప్పుడు జాగ్రత్త ఆలకిద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరినీ దేవుడు దర్శిస్తున్నాడు. అయితే దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ మాట వైపు ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ మాటలోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు సామ్యూయేలు ఏం చేశాడు తెలుసా, రాత్రంతా దేవుడికి మొరపెట్టాడండి. దేవుడికి రాత్రంతా ప్రార్థన చేశాడు. తప్పిపోయిన సౌలు కొరకు ఏడుస్తున్నాడు. తప్పిపోతున్న సౌలు కొరకు కన్నీళ్లు కారుస్తున్నాడు. ఇలాగ ఎంతకాలం అయింది తెలుసా, ఇంచుమించు 5 సంవత్సరాలు సామ్యూయేలు సౌలు కొరకు ఏడ్చాడు. రాత్రంతా దేవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎవరో సామ్యూయేలు. అయితే సామ్యూయేలు చేసిన ప్రార్థన కొంచెం లేట్ అయింది, కానీ జవాబు మాత్రం అద్భుతంగా ఉందండి. జవాబు మాత్రము అద్భుతంగా ఉంది. ఎలాంటి తెలుసా, ఆమేన్. ఇజ్రాయిలు రాజే తప్పిపోతే ప్రజలు తప్పిపోతారు. ఇజ్రాయిల్ కొరకు అయ్యా ఒక మంచి రాజు కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతూ రాత్రంతా ఏడుస్తుంటే అప్పుడు దేవుడు ఏమని తెలుసా, ఒక మంచి మనస్సు కలిగిన దేవుడు చూడండి
దావీదుని నిర్ణయించాడు. ఈ దావీదు ఎలాంటి వ్యక్తి తెలుసా? ఈ దావీదు ఎలాంటి వ్యక్తి తెలుసా? దేవుని మందిరం కట్టాలని తపన కలిగిన వ్యక్తి ఈ దావీదు. ఇలాంటి మనస్సు కలిగిన వ్యక్తిని ఇదిగో చూడండి, సామ్యూయేలు ప్రార్థన వ్యర్థం కాలేదు. సామ్యూయేలు ప్రార్థన ఒక బలమైన కార్యం చేసింది. ఎలాంటి రాజు కొరకు కనిపెట్టుతున్నాడో, ఇతను సింహాలతో పోరాడే రాజు, ఎలుగుబంట్లతో పోరాడే వ్యక్తి. ఇజ్రాయిల్లో బలమైన శూరులతో యుద్ధం చేసే యుద్ధ వీరుడు. అన్నిట్ల కంటే దేవుడికి హృదయానుసారుడుగా. అంటే మరణం వరకు దేవుడికి లోబడిన వ్యక్తి. సామ్యూయేలు చేసిన ప్రార్థన, ఆ రాత్రి కన్నీళ్లు కార్చిన సామ్యూయేలు ఒక మంచి మనస్సు కలిగిన దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు అందుకే మనకి ఆల్ నైట్ ప్రార్థన మానొద్దు. ఆల్ నైట్ ప్రార్థన ద్వారా చాలా కార్యాలు జరుగుతాయి. ఆల్ నైట్ ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. నిద్ర గురించి నువ్వు చూడకు. ప్రతి మానవుడు తింటము, రాత్రి 5 పడుకోవడమే. కానీ నిద్రలు మానుకొని రాత్రంతా దేవుని కొరకు కన్నీళ్లు కారుస్తున్న వ్యక్తి దావీదు. అతను వెండి మీద ఉండేది కాదు, బంగారం మీద ఉండేది కాదు, ఈ లోకం మీద దేని మీద ఉండేది కాదు. తన మనసంతా చనిపోయినంత వరకు దేవుడే దేవుడే దేవుడే. దేవునికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండేవాడు. అందుకే ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎంత సైన్యము తను చుట్టుముట్టినా కానీ అందరూ ఓడిపోతూనే ఉండేవారు. కానీ దేవుడు మాత్రము చూడండి దావీదును జయమిస్తూ ఉండేవాడు. అందుకే ప్రార్థన జీవితం నీకుంటే, సంఘంలో నువ్వు నిలబడితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు చూసిన ఆల్ నైట్ అంటే భయము, రాత్రంతా అయిపోయి నా వల్ల కాదని తప్పించుకునేవాడిగా శరీర నిద్రలో ఎందుకు? ఆ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దగ్గర నుంచి చూడండి జవాబు వచ్చింది సామ్యూయేలుకి. నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. అందుకే ఆల్ నైట్ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆల్ నైట్ ప్రార్థన చేసిన సామ్యూయేలుకి దేవుడు జవాబిచ్చాడు. ఆల్ నైట్ రాత్రంతా గడిపిన చూడండి యాకోబుకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. రాత్రంతా గడిపిన చూడండి పౌలు చచ్చిపోయిన ఒక యవనస్తుని బ్రతికించేశాడు. రాత్రంతా మనము దేవుళ్ళో గడిపితే గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెళ్ళు. అలాగ రాత్రంతా గడిపిన వ్యక్తి ఎవరంటే దావీదు. ఇప్పుడు రాత్రంతా గడిపిన వ్యక్తి ఎవరో గురించి మనం చెప్పాము, సామ్యూయేలు గురించి చెప్పాము. అంటే ఆల్ నైట్ ప్రార్థనలో అంత శక్తి ఉంది, అంత ఆశీర్వాదం ఉంది. ఎప్పుడు చూసిన నిద్ర. ఎందుకు నిద్ర? ఎప్పుడు 30 రోజులు నిద్రపోతున్నాం. కనీసం 30 రోజులు ఒక్కరోజు దేవుడి కొరకు సంఘంలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే అది నీకు, నీ కుటుంబానికి ఎంత ఆశీర్వాదం. నువ్వు ఎన్ని రాత్రులు గడిపావో అన్ని రాత్రుల ఆశీర్వాదాలు నీ దేవుడు నీకోబోతున్నాడు. అంత విస్తారమైన పంట దేవుడు నీకోబోతున్నాడు. అందరూ గురకెట్టి ఇంట్లో నిద్రపోతుంటే మెలకు కలిగిన బిడ్డలు నా కొరకు కనిపెట్టుకుంటున్నారు, వారికి ఏం కార్యాలు చేయాలని దేవుడు నీ వద్దకు వచ్చి కార్యాలు చేస్తాడు. ఇటు నిద్రపోవటం గొప్పదా? దేవుడు ఒక్క రాత్రి దేవుని సన్నిధిలో గడపడం గొప్పదా? నేను అడుగుతాను. ఒక్క రాత్రి గడిపిన దేవుడు యాకోబుని ఇజ్రాయిల్గా ఆశీర్వదించలేదా? వారి సంతానాన్ని దేవుడు దీవించలేదా? ఆ రాత్రంతా గడిపిన దేవుడు యాకోబు సంతానాన్ని ఇజ్రాయిల్గా మార్చడమే కాదు, నీ సంతానంలోంచి నేను రాజుల్ని, నేను దేశాన్ని పరిపాలించే రాజుల్ని నేను పుట్టిస్తానన్నాడు. ఎంత ఆశీర్వాదం అండి! ఎప్పుడు చూసిన తిని నిద్రపోయి, రాత్రి నిద్రపోయి, తిని నిద్రపోయి, ఇదేనా మనకే ఏమైనా ఆశీర్వాదం వచ్చిందా?
నీ ద్వారా నీ పిల్లల యొక్క దీవెనలు వస్తున్నాయా? శరీర సంబంధమైన నిద్ర చంపుకుంటే మన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరలోకం నుండి దేవుడు దింపుతాడు. ఇటు ఆశీర్వాదాలు మనం పొందుకుందుము గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం, తలలు వంచుదాం. దేవానికి స్తోత్రం నాయన, మీరు మా అందరితో మాట్లాడారు నాయనా.